తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 40 రోజులవుతోంది. ఎప్పుడు బయటకు వస్తారనేది ఇంకా తేలడం లేదు. న్యాయ పోరాటము సాగుతోంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు కేసుల విచారణ జరుగుతోంది. క్వాష్ పిటిషన్ పైన తీర్పును వచ్చే నెల నవంబర్ 8కి వెల్లడిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ఆ తర్వాతనే చంద్రబాబుకు రిలీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీలో నైరాస్యం కనిపిస్తూ ఉండటంతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సన్నద్ధం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పరిణామాల తర్వాత దాదాపు 110 మంది ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఈ చేతు వార్తని జీర్ణించుకోలేక అసువులు బాశారు. గుండె ఆగి మరణించారు. ఆ కుటుంబాలని పరామర్శించేందుకు భువనేశ్వరి స్వయంగా ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిజం గెలవాలి అనే పేరును నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చంద్రబాబు విడుదల తర్వాతే లోకేష్ తన యువగళం యాత్రను కొనసాగించనున్నారు. భువనేశ్వరి యాత్ర పార్టీ కార్యాచరణపై లోకేష్ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అటు వైసీపీ ఎన్నికల కార్యాచరణలో పథకాల అమలుతో ప్రజల్లోకి వెళ్లేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకుంది. దీంతో భువనేశ్వరిని ప్రజల మధ్యకు పంపడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలనేది టీడీపీ వ్యూహం. దసరా తర్వాత ఈ యాత్ర ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాత పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతి వారం 2-3 ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టుతో నిలిచిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి యాత్రలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 21న ఖరారయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా ఎప్పుడు బయటకు రాని భువనేశ్వరి ప్రజల మధ్యకు రావడం ద్వారా పార్టీకి ఎన్నికల ముందు మేలు జరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ యాత్రలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నారా భువనేశ్వరికి అమిత్ షా ఫుల్ పవర్స్తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు లోకేష్ యాత్రలో ప్రభుత్వం సృష్టించిన అవంతరాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు అలాంటివేమీ ఉండకూడదని అమిత్ షా ఇప్పటికే రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సపోర్ట్తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు నారా భువనేశ్వరి అని అంటోంది టీడీపీ. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా భువనేశ్వరి చేసే యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.